మనము మంచి ఫలాలు ఫలిస్తే ఆటోమేటిక్ ఏమవుతాయి? చెడ్డ ఫలాలని ఏమైతే మనలోకి వెళ్ళి ఆటోమేటిక్ అవి లాయమైపోతాయి. సో మనము దేవుడి బిడ్డలుగా మనం ఏం చేయాలి? మంచి ఫలాలు ఫలించడానికే చూడాలి. ఒకవేళ మంచిది దాచిపెడితే ఏమొస్తుంది? సో మనం ఇప్పటి నుండి చెడు దాని మీద కాన్సంట్రేషన్, దాని మీద ధ్యాస పెట్టకుండా మనలో దేవుడు పెట్టిన మంచిదిని బయటికి తీయడానికి చూద్దాం. హల్లెలూయా. మనలో దేవుడు ప్రతి ఒక్కటిలో దేవుడు ఏం నాటినాడు? మంచి విత్తనాలు నాటిన కదా, దానికి త్రవ్వి దానికి నీరు వేసి అది ఫలింప చేయడానికి చూద్దాం. అప్పుడు మంచి ఫలాలు ఫలించడం వలన తండ్రి ఏమవుతాడు? సంతోషపడతాడు కదా. సో మనం దేవుని సంతోషపరచాలంటే మనం ఏం చేయాలి? మంచి ఫలాలను ఫలించాలి. అది ఫలాలు ఫలించేది మన చేతుల్లోనే ఉంది. హల్లెలూయా. సో ప్రతి ఒక్కరిలో దేవుడు మంచి విత్తనాలని పెట్టి ఉన్నాడు. ఆ విత్తనాలు మనం ఇప్పుడు ఫలించే టైం ఇది ఫలించే. ఎందుకు మంచి విత్తనాలు మనం ఫలించే టైం అంటే ఇప్పుడు చెప్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము ఒకసారి 12వ వచనం చదువుదాం. చూడండి, ఇప్పుడు ఈ రోజులలో ఏం విస్తరిస్తుందంట? అవునా? ఒకసారి ఈ వాక్యం ఇప్పుడు నెరవేరుతుందా లేదా ఒకసారి చూడండి. చట్టం కూడా, చట్టాన్ని ఎవరైనా పాటిస్తున్నారా? నిజంగా పాటిస్తున్నారు అంత గొప్ప అంటే నాకు తెలిసిన మాట క్రైస్తవులే పాటిస్తున్నారు. ఈ రోజులలో చట్టాలు పాటించేటోళ్ళు ఎవరైనా అంటే కొద్ది గొప్ప క్రైస్తవులు తప్పించి వేరేళ్ళు పాటించడం అరుదు అయిపోయింది. ఇది చివరి దినాలలో కదా. అయితే ఇప్పుడు మనము ఒక్కసారి 29వ వచనంకి వద్దాం. అంటే చూడండి, దేవుడు సృష్టించిన సృష్టి మొత్తము ఏమవుతుందంట? కల్దించబడుతుంది. దేవుడు సృష్టించిన సృష్టి అంతా, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, ఇవన్నీ ఏమవుతాయంట? ఇవి కల్దించబడిన తర్వాత ఎవరు వస్తారు? అక్కడ మనుష్య కుమారుడు వస్తాడని రాయబడి ఉంది కదా. ఇప్పుడు మనము ఈ సమయంలో ఉన్నామా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దుబాయ్లో చాలామంది అంటున్నారు వర్షాలు పడుతున్నాయి ఓ అనేసి. అది ప్రకృతి నుండి వచ్చిన వర్షాలు కాదు, మనిషి సృష్టించిన వర్షాలు అవి. దానికి ఆర్టిఫిషియల్ రెయిన్ అంటారు. దానికి ఆ తుఫాన్ వచ్చింది నేచర్ నుండి రాలే, మనిషి క్రియేట్ చేసినాడు. అది నేను లాస్ట్ ఇయర్ చెప్పిన క్లైమేట్ చేంజ్ అని చెప్పి ఈవినింగ్ సర్వీస్లో. వాతావరణం ఇప్పుడు వాళ్ళు ఎక్కడంటే అక్కడ వర్షాలు కురిపిస్తారు, ఎక్కడంటే వాళ్ళు వర్షాలు ఆపేస్తారని నేను ఇంతకు ముందే చెప్పాను. ఇప్పుడు దుబాయ్లో జరిగేది అది న్యాచురల్ రెయిన్ కాదు, ఆర్టిఫిషియల్ రెయిన్. చైనా వాళ్ళు చంద్రుని తయారు చేసినారు, సూర్యుని కూడా తయారు చేసినాడు. ఇప్పుడు మనకు అన్ని శక్తులు కల్దింపబడుతున్నాయి. ఇప్పుడు ఈ సమయంలో ఏప్రిల్లో ఎండలు వస్తాయా ఇంత విపరీతంగా? లాస్ట్ ఇయర్ చెప్పిన నేటి క్లైమేట్ చేంజ్, విపరీతమైన ఎండలు. ఇప్పుడు గవర్నమెంట్ మొన్న ఏం చెప్పిందంటే తెలంగాణ, ఆంధ్ర, ఇది కొన్ని రాష్ట్రాలలో ఈసారి ఇప్పుడు రాబోయే రోజులలో 45 నుండి 50 డిగ్రీల వరకు ఎండలు ఉంటాయంట. మహారాష్ట్ర అటు సైడ్ ఏమో 50 నుండి 55 డిగ్రీలు వస్తాయంట. ఇప్పుడు ఇది ఏం జరుగుతుంది? సిస్టమ్ మొత్తం ఏమవుతుంది? దేవుని ఒక ప్రకృతి మొత్తం ఏమవుతుంది? కల్దించబడుతుంది. భూకంపాలు మార్చుకుంటున్నారు. అది విని ఒకసారి నేను చెప్పాను ఎలా మార్చుకుంటున్నారని. ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్. ఇప్పుడు ఏంటిది? సృష్టికి వ్యతిరేకంగా మనిషి ఏం చేస్తున్నాడు? అన్ని అంటే క్రమం ఏమవుతుంది? అయితే ఇప్పుడు మనం ఎక్కడ ఏ సమయంలో ఉన్నాము? దేవుని ఒక రాకడ చివరి సెకండ్లో బైబుల్ ప్రకటన నెరవేర్చే సమయంలో మనం ఉన్నాం. అందుకోసమే బైబుల్ ఏముందంటే చివరి దినాలలో దూతలు వస్తారంట. దేనికి? కోత కోయడానికి. ఎస్. సో ఇప్పుడు మనము మంచి ఫలాలు ఫలిస్తున్నామా? ఇన్ని రోజులు ఏ విధంగా జీవించినావో అది పక్కకు పెట్టు. ఇంతకుముందు నువ్వు లోకానుసారంగా జీవించినవా, డబ్బా, ఏదో జీవించినావు, పక్కకు పెట్టు. ఇప్పుడు మనలో నుండి ఏమి రావాలి? దేవుడు మనలో నుండి ఏం కోరుతున్నాడంటే మంచి ఫలాలు కోరుతున్నాడు. దేవుడు సిల్వకు వెళ్ళే ముందు ఫిగ్ ట్రీ ఏమంటారు, అది
అంజురపు చెట్టును చూసి దగ్గరికి వెళ్ళి ఫలాలు ఉన్నాయా అని చూసినాడు. ఏం చూస్తున్నాడు దేవుడు? ఈ చివరి దినాల్లో కూడా దేవుడు ఒక రాకడం మునుపు దేవుడు ఏం చూస్తాడు? ప్రతి ఒక్కరి జీవితాలలో పచ్చిగా ఉన్నావా లేదా చూడడు. ఏం చూస్తారు? మీరు మామిడికాయ చెట్టుకి ఎప్పుడైనా పచ్చిగా ఉందని చూస్తారా? దానిలో మామిడికాయలు చూస్తారా? యాప చెట్టుకి ఏమైనా పచ్చిగా చూస్తారా? ఫలాలు చూస్తారా? యాప చెట్టుకి ఏమైనా ఫలాలు చూస్తారా? చూడరు. ఎందుకు? అది ఫలాలు ఇవ్వదు. కానీ మామిడికాయ చెట్టు. సో మన నుండి కూడా దేవుడు ఈ చివరి దినాలలో ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నాడు. దేవుడు ప్రతి వ్యక్తిని దర్శిస్తున్నప్పుడు మనల నుండి ఏమి కనిపించాలి? ఫలాలు. ఫలము లేకపోతే బాప్టిజం ఇచ్చి యోహాను అంటాడు, ఏమంటాడు? ఫలం ఇయ్యని చెట్టుని నరికివేయబడి అగ్నిగుండంలో. ఇది క్రైస్తవులకే చెప్తున్నాడు. ఇది క్రైస్తవులకి, బైబిల్ చదువుతున్న వారికే ఇది దేవుడు చెప్తున్నాడు. ఏమని? చివరి దినాలలో నువ్వు ఒకవేళ మంచి ఫలాలు ఫలించకపోతే తీసి నీకు నరకంలో వేయబడతావు. కాబట్టి మనము ఇంతవరకు నువ్వు ఎలా జీవించినావో అది పక్క పెట్టేస్తే, ఒకవేళ దేవునికి దేవుని క్షమాపణ అడిగి పవిత్రపరచుకొని ఇక మీతో నుండి దేవుడు నీలో ఏ మంచి ఫలాలు పెట్టాడు, ఆత్మ ఫలాలు ఉన్నాయి, ఇవన్నిటిని నువ్వు ఏం చేయాలి? బయటికి. ఎందుకంటే దేవుని దగ్గర వచ్చినప్పుడు ఏం కనిపించాలి నీ దగ్గర? ఫలాలు. ఇది గాడ్ విజిటేషన్ టైం. ఇది దేవుడు తన ప్రజలను దర్శించే సమయం అయింది. నయోమి ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబ్ దేశం వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక వాక్కు వింటది. ఏమని వింటది? దేవుడు తన ప్రజలను దర్శిస్తున్నాడు. ఇది దర్శించే సమయం. ఎవరు దర్శించే సమయము? దేవుడు దేవదూతలు వచ్చి దర్శించే సమయం. ఎందుకు? నీ దగ్గర ఏమైనా ఫలాలు ఉంటాయా? యేసు ప్రభు తన శిష్యులతో వచ్చి అంజురపు చెట్టు చూసి సిలువకు వెళ్ళే ముందు చూశాడు దేవుడు. ఇప్పుడు మధ్య ఆకాశంలో వచ్చే ముందు ప్రతి వ్యక్తిని దేవుడు దర్శించుతున్నాడు. ఏంటిది? ఫలాలు ఉన్నాయా? ఏం చూస్తున్నాడు దేవుడు? మన నుండి దేవుడు ఏం చూస్తున్నాడు? ప్రతి ఒక్కరిని ఫలాలు ఉన్నాయా అని చూస్తున్నాడు. హల్లెలూయా. సో ఈ ఫలాలు ఉన్నప్పుడు లేనప్పుడు దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు. ఒకసారి మనము ఆదికాండం 4వ అధ్యాయం, అందరికీ తెలిసిన వాక్యమే. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ఏబేలు కయ్యూను చూస్తాం. ఏబేలేమో తన శ్రేష్టమైనది తీసుకొచ్చి దేవుడికి అర్పించినాడు. ఎందుకు దేవుడికి అని అనుకున్నాడా? తన లైఫ్లో ఉన్నది శ్రేష్టమైనది దేవుడికి అర్పించినాడు. ఆ శ్రేష్టమైనది తన లైఫ్లో ఇచ్చింది కాబట్టి దేవుడు అంగీకరించినాడు. కానీ కయ్యూను బలి ఇస్తున్నాడు, కానీ హృదయం సరిగా ఏముంది? హృదయం సరిగా లేదు. దేవుడికి ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఏబేలు ఇచ్చినట్టు ఈయన కూడా ఇస్తున్నాడు బలి. కానీ ఆ బలి ఇచ్చే వ్యక్తి దేవుడికి బలి కన్నా బలి ఇచ్చే వ్యక్తి ప్రాముఖ్యం. ఈయన హృదయము సరిగా లేదు. ఎవరి హృదయము? కయ్యుంది, సరిగా లేదు హృదయం. అందుకోసమే దేవుడు నూతన నిబంధన అంటాడు, నువ్వు కానుక వేయడానికి వచ్చినప్పుడు నీ సహోదరుతో ఏముంటే ఫస్ట్ వెళ్ళి సమాధాన పడి వచ్చి అప్పుడు కానుకను. అంటే దేవుడు బలికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడా? బలి ఇచ్చే వ్యక్తిని ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడా? బలి ఇచ్చే వ్యక్తి. ఒకవేళ ఈ చివరి దినాలలో మనం ఇచ్చే దేవుడికి చేసే పని, దేవుడికి ఇచ్చే కానుక, దేవుడికి మనం ఇచ్చే ప్రార్థన, దేవుడికి ఇచ్చే సమయము మనము కయ్యూళ్ళకి ఇస్తున్నామా, ఏబేళ్ళకి ఇస్తున్నామా? మనం ఏమైతే దేవుడికి చూడండి, వాళ్ళు 10 బలిపీఠాలు కట్టారా, ఒక బలిపీఠం కట్టారా? వాళ్ళు 10 బలిపీఠాలు కట్టారా, ఒకటే బలిపీఠం కట్టారా? ఏలియా ఒకటే బలిపీఠం మీద అర్పించాడా, 10 బలిపీఠాలు కట్టారా?
మరి నీకు ఏ బలిపీఠం ఉంది అంటే, బలిపీఠం అంటే సంఘం, కాపరి, నిబంధన. సో ఆ బలిపీఠం మీదనే అక్కడ నువ్వు సరి చేసుకొని అర్పిస్తేనే ఆ బలి ఏమవుతుంది, అంగీకరింపడి. ఇప్పుడు 2 బలిపీఠాలు ఉన్నాయి. ఏలి ఒక బలిపీఠం కట్టినాడు, యూదులు ఇంకొక బలిపీఠం కట్టినారు. కానీ దేవుడు ఏది బలిపీఠం మీద అంగీకరించినాడు, ఏలి అది అంగీకరించినాడు. ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్న బలిపీఠాన్ని అంగీకరించాడా, ఎక్కువ జనాలు ఉన్నారు అనేది అంగీకరించినాడా, ఎక్కువ ప్రవక్తలు ఉన్నారు, ఎక్కువ కోసుకుంటున్నారు, ఎక్కువ రక్తం కాదు అంగీకరించిరా? సో మనకు కూడా దేవుడు ఒక బలిపీఠం అనేది ఇచ్చాడు. ఆ బలిపీఠం మీదనే నువ్వు ఏం చేయాలి, ప్రతిదీ అర్పించే. వేరే బలిపీఠంతో నీకు సంబంధాలు ఉండకూడదు, నెంబర్ 1. రెండోది, ఇంకోటి, ఈ బలిని దేవునికి అంగీకరించాలంటే ఈ బలి కన్నా ముఖ్యం ఎవరు, బలి అర్పించే వ్యక్తి. బలి కన్నా, ప్రార్థన కన్నా ప్రార్థన చేసే వ్యక్తి దేవుడికి కావాలి. నేను చెప్పింది అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేసినావు చూడు, కొన్నిసార్లు నీకు ప్రార్థన రాదు, గమ్మున కూర్చో మోకాల మీద ఉండి, దేవుడు అది కూడా చూస్తాడు. అదొక ప్రార్థన. ఏం ప్రార్థన, మోకాల మీద ఉండు. నేను ఒకసారి ఒక చార్లెస్ అని ఆయన ఇది చదివిన ఆయనది ఆటోబయోగ్రఫీ చదివినప్పుడు ఒక ఆయన అంట రోజు ఒక చేపల్, లండన్లో ఒక చేపల్ అంటే ప్రార్థన ప్రే టవర్ అంటాం కదా, ఇట్లా ఒక హాల్ ఉంటుంది అంటే అక్కడ ఎవరైనా వెళ్ళి మోకరించి ప్రే చేసుకోవచ్చు అంట. అయితే రోజు ఒక వ్యక్తి, పనిచేసే వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఇట్లా చేపలు బయట నిలబడి క్యాప్ ఉంటుంది కదా, క్యాప్ తీసి ఒక 5 నిమిషాలు ఇట్లా మౌనంగా ఉండి జీసస్ దిస్ ఇస్ చార్ల్స్ అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. దిస్ ఇస్ జీసస్, దిస్ ఇస్ చార్ల్స్ అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. రోజు ఆ చేపల దగ్గర ఆయన పనికి వెళ్ళేటప్పుడు, పని నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఆ చేపల దగ్గర నిలబడి ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు నిలబడి మౌనంగా ఉండి క్యాప్ తీసి మౌనంగా అక్కడ చూసి జీసస్ దిస్ ఇస్ చార్ల్స్ అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఒకరోజు ఈ చార్ల్స్కి యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడంట. కాలు చేతులు ఇవ్వట్లేదంట. ఇప్పుడు ఈయన బెడ్ మీద ఉండి ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా, టైం చూసుకుంటా, అయ్యో నేను ఇప్పుడు మంచిగా ఉంటే చేపలకి వెళ్ళి అక్కడ నేను నా టైం కదా అనుకునేటోడంట. ఆ టైం అయిపోయింది. ఒక 1 అవర్ దాటిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి వచ్చినాడంట. వచ్చి నిలబడి చూసి చార్ల్స్ దిస్ ఇస్ జీసస్ అన్నాడంట. ఏమన్నాడు? చార్ల్స్ దిస్ ఇస్ జీసస్, నువ్వు రాలే కదా అందుకే నేను నీ దగ్గరకు వచ్చినాను. నువ్వు నా దగ్గరికి రాలేకపోయావు కదా అందుకే నేను నీ దగ్గర అని ఏం ప్రే చేసినాడు? దేవుడితో టైం స్పెండ్ చేసినాడు, దేవుడితో సమయాన్ని గడిపినాడు. ఆయన ఏం మాటలు రావు ఆయనకు, ఆయనకి ఎవరు వాక్యం చెప్పలే, ఆయనకి ఏది మర్మాలు తెలియదు, ఏమీ తెలియదు. ఒక్కటి దేవునితో గడపడం తెలుసు. ఎంత రోజు కొద్దిసేపు గడుపుతూ ఉన్నాడు. ఆయన కష్ట సమయంలో దేవుడు వచ్చేసినాడు. ఇది జరిగింది, ఇది ఒక కథ కాదు, ఇది హల్లెలూయా. సో దేవుడు నువ్వు అర్పించే దానికన్నా నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. నీ హార్ట్ ఒక ప్రేయర్, నీ హృదయమే ఒక ప్రార్థన. నువ్వు దేవుని సన్నిధిలో వెళ్ళినప్పుడు నీ హార్టే, నీ పెదవుల నుండి వచ్చే మాటల కన్నా నీ హార్టే దేవుడు ఎక్కువ చూస్తాడు. కొన్నిసార్లు నేను కూడా వెళ్తా ప్రే చేసుకున్నప్పుడు ఏం మాట రావు, ఏడుస్తా, బాధగా ఏడుస్తాను. తర్వాత ఎవరో ఇట్లా తూడ్చినట్టు కనిపిస్తుంది, ఏదో ఏళ్ళు వచ్చి ఇట్లా తూడ్చినట్టు కనిపిస్తుంది. ఏం ప్రేయర్? నీ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే నువ్వు దేవుడికి చాలా, ఎందుకు తెలుసా? నీకు ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన నీకు ఏమిచ్చి కొన్నాడు? ఆయన తన సొంత రక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి నువ్వు దేవుడికి చాలా వాల్యుబుల్. సో కాబట్టి ఈ రోజులలో మనలో ఉన్న మంచి
మంచి ఫలాలను దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు? మన నుండి దేవుడు ఏం కోరుతున్నాడు? మంచి ఫలాలు. మనము మంచి ఫలాలు ఫలించాలంటే ఆల్రెడీ మనలో దేవుడు ఏం వేసినాడు? ఇప్పుడు విత్తనాలు చెట్టు పెరుగుతున్నప్పుడు తవ్వి ఇటు పెట్టి ఇటు బాగాలేదని తవ్వి ఇటు పెట్టి ఇటు బాగాలేదని తవ్వి ఇటు పెడితే చెట్టు పెరుగుతుందా? ఫలాలు ఇస్తుందా? ఇది బాగాలేదు ఇటు పెడదాం, ఇటు బాగాలేదు ఇటు పెడదాం, వస్తుందా? ఎందుకు రాదు? ఎందుకు ఫలాలు రావు? అర్థం కాలేదు నాకు. ఎందుకు ఫలాలు రావు? స్థిరత్వము లేకపోతే వేర్లు నాటుకునే టైంలోనే తీసేస్తున్నావు, వేర్లు నాటుకునే టైంలోనే చెట్టు చేస్తున్నావు. సేమ్ వే మన జీవితాల్లో కూడా నువ్వు ఒక వాక్యానికి, ఒక బలిపీఠానికి, ఒక దానికి కట్టుబడి ఉంటేనే నువ్వు ఏమవుతావు? ఫలిస్తావు. లేకపోతే ఫలించవు. ఈ రోజులలో దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు? ఫలాలు. సో నీలో ఉన్న ఫలం ఏంటిది? విత్తనాలు ఆల్రెడీ దేవుడు విత్తున్నాడు. ఆ విత్తనాలకి ఇప్పుడు నువ్వు ఏం చేసుకోవాలి? నీ విత్తనాలు బాగున్నాయి, నా విత్తనాలు బాగున్నాయి అని కొట్లాడుకోవాలనా? ఇప్పుడు ఏం చేయాలి? నీకు దేవుడు విత్తనాల్ని దానికి ఏం చేసుకోవాలి? ఇప్పుడు నువ్వు నీరు పోసుకొని దాన్ని నాటుకొని దానికి ఏం చేసుకోవాలి? నువ్వు మంచిగా ఫలించేటట్టు చూసే సమయం ఇది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏం చేసుకోవాలి? ఆల్రెడీ నాటిన విత్తనాలు ఏం చేసుకోవాలి? ఇప్పుడు దాన్ని కొంచెం తవ్వి నీరు పోసి ఏరేసుకొని ఫలింప చేసుకునే సమయం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆత్మీయంగా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనము ఏబేలు బలి అర్పించాడు, ఏబేల్ని దేవుడు అంగీకరించాడు. కయ్యూని దేవుడు ఏం చేశాడు? బలి అంగీకరించాలి. ఇప్పుడు వాళ్ళకి దేవుడు తర్వాత ఏం వేసినాడు? కయ్యూనికి దేవుడు ఏం వేసినాడు? ఒక ముద్ర వేసినాడు. ఎక్కడ? నొసట మీద ఏం వేసినాడు? ఒక ముద్ర వేసినాడు. ఏ ముద్ర వేసినాడు? దానికి మనం గ్రేస్ అని అనుకోవచ్చు, కృప అని ఒక ముద్ర అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు పెట్టిన శిక్ష ఆయన భరించిన దానికన్నా గొప్పదని ఆయన చెప్తాడు. కాబట్టి నేను ఎవరైనా చూస్తే నన్ను చంపేస్తాడంటే చావకుండు నిమిత్తం ఒక ముద్ర పెట్టినట్టు మనకు కూడా దేవుడు ఒక ముద్ర వేసి వచ్చినాడు. ఏమని? నువ్వు నరకానికి వెళ్ళొద్దని చెప్పి ఆయన రక్తం ద్వారా ఒక ముద్ర వేసి పెట్టినాడు. కాబట్టి ఈ రోజు వరకు మనం సజీవంగా ఉన్నాం. ఇప్పుడు ముద్ర అనేది ఎంత ప్రాముఖ్యమైంది ఇప్పుడు మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ ఏమైంది? యూదులకు వ్యతిరేకంగా ఒక శాసనం రాయబడ్డది. రాసిన తర్వాత శాసనం మీద ఏం చేయబడ్డది? ముద్ర వేయబడ్డది. ఇప్పుడు రాజు ఒక ముద్ర వేసిన తర్వాత దానికి రాజు కూడా ఏం చేయలేడు. ఒకసారి శాసనం రాసిన తర్వాత దానికి ముద్ర వేసిన తర్వాత రాజు కూడా, మనం దానియేలు గ్రంథంలో కూడా చూస్తాం. ఏంటిది? దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది చూసి, రాజా నీకే తప్పించి ఎవరికి ప్రార్థన చేయొద్దని చెప్పి శాసనం రాసి దానికి ఏం చేసినారు? రాజముద్రిక వేసినాడు. వేసిన తర్వాత రాజు కూడా ఒకసారి ముద్రింపబడిన తర్వాత రాజు కూడా ఏమీ చేయలేడు. అవునా? ఇప్పుడు ఇక్కడ ముద్ర అనేది ఎంత ప్రాముఖ్యతమైన చూడండి. ఒకసారి శాసనం రాసిన తర్వాత ఏం చేయబడ్డది? ముద్రింపబడ్డది. అవునా? మన జీవితాలలో కూడా ఏంటిది? అపవాదిగాడు. ఇప్పుడు ఇక్కడ మన యూదులకు చూస్తున్నాము, ఇక్కడ యూదుడికే చూస్తున్నాం. అవునా? ఎస్తేరు గ్రంథంలో కూడా ఆ శాసనం ఎవరి కోసం తీయబడ్డది? యూదులకు వ్యతిరేకంగా శాసనము రాయబడ్డది, దానికి ముద్రింపబడ్డది. ఇప్పుడు ఇక్కడ కూడా దానియేలుకి వ్యతిరేకంగా, యూదులకు వ్యతిరేకంగా శాసనం రాయబడ్డది, దానికి ఏమేయబడ్డది? ముద్రించబడ్డది. అవునా? రెండు చోట్లదే. ఈ రోజులలో కూడా అపవాది మనకు వ్యతిరేకంగా ఏం రాస్తున్నాడు? శాసనాలు రాస్తున్నాడు. రాసి
దానికి ఏం చేస్తున్నాడు? ముద్రిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ముద్రిస్తున్నాడు. ఒక్కసారి ఆ ముద్ర పడ్డదనుకోండి, దానికి ఏమీ చేయలేదు. అయితే ఇప్పుడు మనం ఈ రెండు దిక్కులు చూసుకున్న ముద్ర ఏంటంటే శరీరానికి సంబంధించిన ముద్ర. ఎస్, ఏంటిది? వాళ్ళను చంపేయాలి అనేది. కానీ వీళ్ళలో ఈ శరీరానికంట వీళ్ళ హార్ట్, వీళ్ళ హృదయం, వీళ్ళ ఆత్మలు దేవుడితో బలంగా ఉన్నాయి. శరీరం కన్నా వీళ్ళ స్పిరిట్స్, దేవుడు ఇచ్చిన దేవుడి పట్ల వీళ్ళకి ఏమున్నాయి? చాలా స్ట్రాంగ్ ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఈ శాసనాన్ని వీళ్ళు ఏం చేయగలిగినారు? జయించగలిగినారు. ఇక్కడ వీళ్ళు జయించగలిగారు. ఎవరు? కేవలం మొర్దెకై, ఎస్తేర్ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వీళ్ళు ఏం చేయగలిగినారు? ఆ ముద్ర ఇచ్చిన దాన్ని కూడా వీళ్ళు జయించగలిగినారు. ఇక్కడ దానియేలు ఒకడే ప్రార్థన చేసుకుంటా, ఈయన కూడా ఏం చేయగలిగినాడు? ఆ శాసనాన్ని ఇద్దరు జయించడానికి కారణం ఏంటిది? వాళ్ళ స్పిరిట్స్ దేవునితో చాలా బౌండ్గా ఉన్నాయి. వీళ్ళు ఒక శాసనానికి ముద్రించగలిగినారు, కానీ వీళ్ళకు ముద్రించలేకపోయారు. ఎవరికి? దానియేలు కానీ ఎస్తేరు, యూదులకు వాళ్ళకి ఏమేయలేకపోయారు? వీళ్ళకు ముద్రించలేకపోయారు. శాసనానికి ముద్రించగలిగినారు, కానీ వ్యక్తులకు ముద్రించలేకపోయారు. అవునా? ఎందుకంటే దానియేలు గ్రంథంలో దూత అంటాడు, అది ఇప్పుడు మూసివై, అది చివరి టైంలో నెరవేరుతుంది అనేసి. అవునా? ఇప్పుడు అపవాదిగాడు ఏం చేస్తున్నాడంటే, అసలు సీల్ అంటే ఏంటిది చెప్తున్నాను. ముద్ర అనేది ఎంత ముఖ్యమో. ఇప్పుడు ఒక సైడు దేవుడు దూతలు వెళ్ళి దేవుడి బిడ్డలకి ఆత్మలో ముద్రించడం మొదలు పెడుతున్నారు, స్పిరిట్లో మీకు ముద్రించడం మొదలు పెడుతున్నారు. ఇంకో సైడ్ సాతాను కూడా, వాళ్ళ దూతలు కూడా వెళ్ళి ఈ వ్యక్తి నా వ్యక్తి అని చెప్పి వాడు ముద్రించడం మొదలు పెట్టినాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:21 చూద్దాం. మీతో కూడా నమ్మి బాప్టిజం పొంది రక్షింపబడ్డ వారికి దేవుడు ఏం చేసినాడంట? స్థిరపరచు. ఏం వేసినాడు దేవుడు? ముద్ర. ఏం వేసినాడు దేవుడు? ముద్ర వేసినాడు. ఈ ముద్రింపబడిన వాళ్ళు ఎలా ఉంటారంటే దానియేలులాగా ఉంటారు. ఈ లోక శాసనం వాళ్ళ మీదకి పని చేయకుండా దానికి వ్యతిరేకంగా వీళ్ళు నిలబడతారు. ఎందుకంటే వీళ్ళు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు పరలోకానికి సంబంధించి. కాబట్టి ఈ శాసనం కంట ఈ శాసనం లోబడతారు, కానీ దేవుడికి వ్యతిరేకంగా వస్తే మటుకు వాళ్ళు దానికి లోబడరు. ఇక్కడ యూదులు అశ్వరోజ్ రాజుకి ఎస్తేరు చెప్పిన వాళ్ళ దానికి లోబడుతున్నారు. ఇక్కడ బబులోన్లో యూదులందరూ ఎవరు? నెబుకద్నెజర్ రాజుకి శాసనానికి లోబడుతున్నారు. కానీ ఆ శాసనం దేవుడికి వ్యతిరేకంగా వస్తే మటుకు వీళ్ళు ఏం చేస్తారు? దానికి వ్యతిరేకిస్తున్నారు, దానికోసం నిలబడి. ఎందుకంటే వీళ్ళలో ఒక ముద్ర ఏర్పడ్డది. ఏ ముద్ర? దేవుడి దగ్గర నుండి వీళ్ళకి ఏమేంపడ్డది? ముద్రించబడ్డారు. కాబట్టి వీళ్ళు ఈ ముద్రలో ఈ శాసనాన్ని వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆత్మంగా బలంగా ఉన్నారు కాబట్టి శరీరాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ ఆత్మపూర్ణ కాబట్టి. అందుకంటే ఏంటిది? ఎందరైతే ఆత్మలో ఆత్మపూర్వకంగా నడిపింపబడతారో వాళ్ళు ఏమనిపిస్తారంట? సో వీళ్ళే దేవుని కుమారుడు కాబట్టి అగ్నిగుండంలో వేసిన దేవుడు కుమారుడు కాబట్టి దేవుడు బాధ్యత కాబట్టి ఆయన వచ్చి రక్షించుకున్నాడు. వీళ్ళ శరీరాలు ఎవరు రూల్ చేస్తున్నారు? పరిశుద్ధాత్మ రూల్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు పరిశుద్ధాత్మను ముద్రించి కాబట్టి ఇప్పుడు ముద్రని కాపాడాల్సుకున్న బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఒక శాసనం రాసిన తర్వాత ముద్ర వేసినప్పుడు ఆ శాసనంని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు నేను ఈయనకు ఒక శాసనం రాసిన, ఏమని? ఈయనకు నేను కాపాడుతానని చెప్పి నేనేం చేసిన? అగ్రిమెంట్ రాసి ఇచ్చిన, ఒక ముద్ర వేసిన. ఆయనకు నాకు మధ్యలో ఏముంది? ఒక ముద్ర వేసిన. ఏమని? ఈయనకు నేను కాపాడుకుంటానని. నేను ఎక్కడ వేసిన? ఫిజికల్ కాదు, ఇది స్పిరిచువల్గా జరిగిన ఒప్పందం. దేవుడికి దానియేలుకి, దేవుడికి ఎస్తేర్కి, దేవుడికి మొర్దెకైకి జరిగినట్టు ఇప్పుడు ఏంటిది? ఈయనకు నాకు ఒప్పందం ఏం జరిగింది? ఈయన నేను
కాపాడుతానని ఒప్పందం జరిగింది. ఒక ముద్ర వేసిన నేను. ఎవరు వేసిన? నేను వేసిన. అప్పుడు ఈయన ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఈయనని కాపాడాల్సుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నాది. ఎందుకు అవుతుంది? ఎట్లయితుంది? నేనేమేసినా? ముద్ర వేసిన కాబట్టి ఈ బాధ్యత ఎవరిది? సేమ్ వే ఇప్పుడు దానియేలు కానీ ఇక్కడ యూదులకు కానీ ఏంటిది? వీళ్ళ ఆత్మలో దేవుడు ముద్ర వేసినాడు. ఏమని? వీళ్ళు నా ఓళ్ళు, వీళ్ళని కాపాడే బాధ్యత నాది అని చెప్పి వేసినాడు. కాబట్టి ఇప్పుడు వేరే శాసనం ఏం వచ్చినప్పటికీ, ఆ శాసనం ఈయన వ్యతిరేకంగా వచ్చినప్పటికీ ఈయన కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఈయన లోబడాల్సింది ఎవరికి కదా? ఇప్పుడు ఈయన లోబడాల్సింది ఎవరికి? నేను ఈయనకు ముద్ర వేసిన కాబట్టి ఈయన నేను చెప్పినట్టు వినాలి. అవునా? ముద్ర. ఇప్పుడు వీళ్ళందరూ కాపాడబడడానికి కారణం ఏంటిది? వీళ్ళకి ఎవరు ముద్ర వేసినారు? ఎవరు ముద్ర వేసినారు? దేవుడు ముద్ర వేసిన కాబట్టి కాపాడాల్సిన బాధ్యత దేవుడు. అందుకే దేవుడు వీళ్ళకి ఏం చేసినాడు? కాపాడాడు. ఇప్పుడు మనకు ఈ చివరి దినాలలో దేవుడు కూడా ముద్రిస్తున్నాడు, సాతాను కూడా ముద్రిస్తున్నాడు. ఏమని? వీడు నావోడని దేవుడు ముద్రిస్తుంటే అపవాది లేడు, వీడు నావోడు అని ముద్రిస్తున్నాడు. ఇప్పుడు ఈ ముద్రలు ఏ విధంగా నువ్వు దేవుడు బిడ్డవు, ఏ విధంగా నువ్వు దయ్యం బిడ్డవని డిసైడ్ అవుతుంది అంటే నీ ఫలాల్ని పట్టి. ఎలా? ఇప్పుడు బైబిల్లో ఉంది. ఏంటిది? ఈరోజు దొంగ ప్రవక్తల, దొంగ విశ్వాసుల, మంచి విశ్వాసుల, ఎలాంటి వాళ్ళని ఎలా కనిపెడతారంట? వారి వారి ఫలాలను బట్టి. ఇప్పుడు ఈయన మంచి ఫలాలు ఫలిస్తున్నాడు అనుకో, ఈయనకి ఏ ముద్ర వేస్తారు? ఏ ముద్ర ఉన్నట్టు? ఇప్పుడు మార్కెట్లకు పంపించే ముందు దానికి ఏం చేస్తారు? పరీక్షించి సీల్ వేస్తారు. మంచి ప్రోడక్ట్ ఉంటేనే. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే నా బిడ్డలు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడు? ముద్ర వేస్తున్నాడు. ఈ ముద్ర బ్రదర్ నాకు కనిపించట్లేదు కదా బ్రదర్ అంటే ఇది స్పిరిట్లో వేసే ముద్ర. ఏంటిది? ఆత్మీయంగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనం అంటాం మీరు నీతిమంతుల పాపుల. ఈ నీతిమంతులకున్న ఒక గుణం చెప్పి నేను ముందుకు వెళ్తా. నువ్వు నిజంగా నీతిమంతుడు అనుకో. యోసేపు నీతిమంతుడు. మరియమ్మకి ఏం చేసినాడు? అది రియల్లో రాంగో నాకు తెలియదు. మరియమ్మ ఎట్లా గర్భం ధరించిందో నాకు తెలియదు. ఆమె వేరే పురుషుని కూడిందా లేదా నాకు తెలియదు. పరిశుద్ధాత్మ వలన కూడిందా లేదా నాకు తెలియదు. మరియమ్మ గురించి నాకు పూర్తిగా తెలియదు. కాబట్టి ఆమెకు ఆమెను అవమానపరచడము ఒక నీతిపంతుడుగా నా పని కాదు అని చెప్పేసి ఈయన ఏం చేసినాడు? అనవసరంగా దేవుడి బిడ్డల మీద నేను నింద మోపడం మంచిది కాదు అని అనుకొని ఏమైనాడినా రహస్యంగా నాకెందుకు వచ్చింది లొల్లి, అనవసరంగా ఆమె జోలికి వెళ్తే లేనిపోని అక్కడ నుండి నాకు జడ్జిమెంట్ వస్తుంది అని చెప్పేసి ఏం చేసినాడు? ఒకరిని అవమానపరచక పక్కకు జరిపినాడు. ఒకవేళ నీవు కూడా నీతిమంతుడవు అని నువ్వు అనుకుంటే, నువ్వు నీతిమంతుడైతే ఈ ఫలం ఉందా? నేను చెప్పింది అర్థమైందా? నువ్వు నీతిమంతుడుగా అని అనుకుంటున్నావు, నువ్వు నీతిమంతుడుగా పిలువబడుతున్నావు కదా, దేవుడిని నమ్ముకున్నావు కదా, ఈ ఫలం నీలో ఉంటే నువ్వు నిజంగానే నీతిమంతుడివి. ఎందుకంటే అవతల జరిగేది నీకు తెలియదు. మరియమ్మకు ఏం జరుగుతుందో నీకు తెలియదు. మరియమ్మ ఎలాంటి పరిస్థితిలో పోతుందో నీకు తెలియదు. ఆమె తింటుందా, పంటుందా, ఏంటుందో ఆమె గురించి నీకు. నీతిమంతుడు ఏం చేస్తాడు? ఒకవేళ నిజంగా నువ్వు నీతిమంతుడు అయితే నీలో ఫలం ఉందంటే యు ఆర్ రియలీ నీతిమంతుడివి. ఎస్, వాక్యమేనా? ఒక నిజంగా నువ్వు, ఎందుకంటే మరియమ్మ గురించి ఎవరికి తెలియదు. ఆమెకు అవమానపరిస్తే ఈయన ఏమైనా గ్రేట్ అవుతాడా? నాకెందుకు వచ్చిందో, ఎందుకంటే ఇక్కడ అకౌంట్ ఉంటుంది. ఎక్కడ? నీతిమంతుడు దేవుడికి భయపడతాడు. నీతిమంతుడు ఎవరికి భయపడతాడు? దేవుడు భయపడి దేవుడి బిడ్డలకి అవమానపరచడానికి. ఎందుకు? నిన్ను దీవించిన వారిని దీవిస్తాను, దూషించే వారికి నీతిమంతులు. మీరందరూ నీతిమంతులు ఉంటే ఈ ఒక్క ఫలం
నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముందుకు వెళ్తున్నా. ఓకే, నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే ఏం చేస్తారు? నిజంగా ఒక దేవుడి బిడ్డకి మీరు ఏం చేయడు? అవమానపరచ. దట్ ఈస్ యువర్ ఫ్రూట్. అది ఇప్పుడు దేవుడికి ముద్ర వేయాలనుకోండి. ఇప్పుడు ఈయన అవమానపరచక నీతి తప్పును కాబట్టి ఈయన లైఫ్లో ఎవరు దూరినారు? ఇప్పుడు ఈయన యోసేఫ్ అనుకోండి, ఈయన నీతిమంతుడు అనుకోండి, ఒకరిని అవమానపరచకుండా ఈయన ఏం చేసినాడు? దేవుడికి భయపడి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈయన జీవితంలో ముద్రించడానికి పరలోకం నుండి ఎవరు దిగినారు? దూత దిగినాడు. యోసేఫు, ఓ యోసేఫు, చెప్పండి దూత గారు, ఇగో నువ్వు వెరీ గుడ్, మంచి పని చేసినావు. కానీ ఒకటి ఏంటిది? మరియమ్మ గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన. అవునా, మంచిగైంది. అప్పుడు అనుకున్నాడేమో దూత వెళ్ళిపోయినాక, నయ్యం మంచిగైంది, లేకపోతే అనవసరంగా లేనిపోని శాపాలు తెచ్చుకున్నాడు అనుకున్నాడేమో మరి కదా. అవతల దేవుడు ఏం కార్యం చేస్తున్నాడో తెలియకుండా ఈయన ఏం చేయకూడదు. అప్పుడు ఎవరు వచ్చి ముద్ర వేసినారు ఈయన లైఫ్లో? ఇప్పుడు కూడా ఈ లాస్ట్ డేస్లో దేవుడు అందరిని ముద్రిస్తున్నాడు. ఫలాలు చూసి ఇప్పుడు ఫలం లేదనుకో, దేవుడు ఏం చేసినాడు? చెట్టుని, ఆ చెట్టు అన్నదనుకో, ఏంది ప్రభా నేను 30 సంవత్సరాల నుండి 50, 100 సంవత్సరాల నుండి ఇంత పెరిగి ఇంత పచ్చగైతే నువ్వు ఇట్లా శపిస్తావా అన్నాడా? నువ్వు 100 కాదు 1000 సంవత్సరాలు. ఫ్రూట్స్ ఏం చూస్తారు? ఒకవేళ చెట్టు అన్నదనుకో ఏమని, ప్రభా నువ్వు పుట్టి 33.5 సంవత్సరాలు అయింది, నేను పుట్టి 100 సంవత్సరాలు అయింది. చెట్టు అన్నదనుకో దేవుడేమంటాడు? నువ్వు 100 సంవత్సరాలు అయితే నీ ఫలాలు ఏవి? నువ్వు 3 సంవత్సరాలు అయితే నీ చెట్టు నుండి అందరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? చిన్న చెట్ట పెద్ద చెట్టు చూస్తారా? ఫలాలు చూస్తారా? నీ ఫలాలేవి? నీ ఫలాలేవి? సో ఇప్పుడు స్పిరిట్లో దేవుడు ఏంజిల్స్ ఆఫ్ గాడ్ ప్లస్ డెవిల్స్ ఏంజిల్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళు ముద్రిస్తున్నారు. అది మీ కళలలో నిద్రపోతున్నప్పుడు కళలో వచ్చి వాడు నీలో మంచి ఫలాలు ఉంటే ఎవరు ముద్రేస్తున్నారు? అవునా? సో ఇప్పుడు మనకేంటిది? యేసు ప్రభు వచ్చి ఏం చూస్తున్నాడు? ఫలాలు చూస్తున్నాడు. ఫలాలు చూసినప్పుడు అక్కడ ఏమేమి పెడుతుంది? నీతో ఫలం ఉందంటే ముద్రింపబడుతుంది. చూడండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం బిగ్గరగా చెప్పిందంట. ఏంటంట? 4 దూతలకి ఒక దూత ఆజ్ఞాపిస్తుంది. ఏమని? నేను ఫస్ట్ ఇప్పుడు ఏం పనిలో ఉన్నా? నేను ఇప్పుడు దేవుడు దాసులకు ఏం చేస్తున్నా? నేను ఇప్పుడు ముద్రిస్తున్నా. నొసలు ముద్రించు. నొసలు అంటే ఎక్కడ? ఇక్కడనేనా? అపవాది ముద్ర ఎక్కడేస్తాడు బైబిల్ ప్రకారంగా? మీరు అందరు అనుకున్నట్టు 666 ఆ ముద్ర ఉండదు, కానీ వేరే ముద్ర ఉంటుంది. ఇప్పుడు ఏంటిది? ఎక్కడ అంటే ఆ ముద్ర? నొసలి మీద. అవునా? ఇప్పుడు ఈ 4 దూతకు ఒక దూత ఏం చెప్తున్నాడు? నా దాసులకు ముద్రించు వరకు. దాసులకు? దేవుని దాసు. దేవుని దాసులకు ఈయనకు పని చెప్పబడ్డది. ఎప్పుడు? ప్రకటన గ్రంథం చివరి టైంలో, దేవుడు రాకడకు సమీపంలో ఏమని చేపట్టబడ్డది దూతకు? దేవుని ఒక దాసులకు ఏం చేయాలంట? ముద్రించాలి. స్టాంప్, ముద్ర. ఈయన దేవుడి బిడ్డ, ఈయన దేవుడి బిడ్డ, ఈయన దేవుడి బిడ్డ, ఈయన దేవుడి బిడ్డ. ఎట్లా బిడ్డ అంటే ఫలాలు. ఎట్లా? వారి వారి ఫలం వలన వాళ్ళు. సో నువ్వు దేవుడి బిడ్డవని నీకు ఎట్లా? సాతాను గాడు వస్తాడు, వీడు నా ఓడు, దూత అంటాడు, లే వీడు నా ఓడు అంటాడు. ఏం ప్రూఫ్? ఏంటి ప్రూఫ్? ఇగో ఫలాలు చూడు. ప్రూఫ్ ఏంటిది? ఇప్పుడు ఒకటి వచ్చి మామిడికాయ చెట్టు, ఇది నాది మామిడి, ఇది యాప చెట్టు నాది అని అనుకో, ఇంకోటి ఏమంటాడు? అరే గుడ్డోడా, ఇది యాప చెట్టు కాదురా మామిడి చెట్టురా అంట. యాప చెట్టు నీదే కానీ మామిడి చెట్టు నాది. అప్పుడు వాడు ఏమవుతాడు? వెళ్ళిపోతాడు. సేమ్ వే ఇప్పుడు దేవుడి దూతలు కూడా వచ్చి ఏం చేస్తున్నారు?
స్పిరిట్లో ముద్రిస్తున్నారు. ఈ ముద్రకు నువ్వు అర్హుడు అంటే నీలో ఏం కావాలి? ఏం కావాలి? నువ్వు దేవుడు ముద్ర వేసిన సాతాను గడు వచ్చి నావోడు అంటే నీకు ప్రూఫ్ ఏంటిది? ఏం ఫలాలు? ఆత్మ ఫలాలు. దేవుడు నీలో విత్తనాలు ఫలాలు ఇప్పుడు చూపియాలి. లేకపోతే అపవాదిగాడు ఇది నావోడు అని చెప్పి వాడేం చేస్తాడు? ఇంకో ముద్ర వేస్తాడు. మరి హల్లెలూయా. ఇప్పుడు దేవుడు దూతలు ప్రపంచంలో వెళ్ళారు, ఇక్కడ కాదు, ప్రపంచం మొత్తంలో దూతలు ఏం పనిలో ఉన్నారు? ఇప్పుడు ఈ ముద్ర ముగించే వరకు ఇది ఆగుతుంది. ఏమవుతుంది? అక్కడ ఉంది, ఏమవుతుంది? 4 దూతలు ఎందుకు వచ్చారంట? ఒక్క దూత ముద్ర వేయడానికి వచ్చారు. 4 దూతలకి ఏం ఆజ్ఞాపిస్తుంది ఈ ఒక దూత? 3వ వచనంలో, అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, ఏ దూతలు? దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచుకుంటున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచి. అంటే వాళ్ళు ఏదో కార్యం చేయడానికి వచ్చారు. 4 దిక్కుల 4 దూతలు ఉండి భూమికి, నీళ్ళకి, వీరికి ఏదో వాళ్ళు కార్యం చేయాలని వచ్చారు. కానీ దూత ఏమంటే, మీరు చేసే ముందు కొంచెం ఆగండి, నా పని అయిపోయినాక మీరు అది నాశనం చేస్తారో లేకపోతే ఏం చేస్తారో, కానీ ఫస్ట్ నా పని అయితే కంప్లీట్ కానియండి. హల్లెలూయా. నెక్స్ట్ మనం దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఇది లాస్ట్ డేస్లో జరుగుతుంది కాబట్టి దానికి ముద్రించమన్నాడు. ఇప్పుడు ఇది లాస్ట్ డేస్ కాబట్టి ఇది తెరవబడ్డది ఇప్పుడు. ఓకే, రైట్. మనం ఇక్కడ ఎజికేల్ 9:4 వద్దాం. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించిన వారి లాలాటంలో గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి. ఏం ఆజ్ఞాపించినట్ట దేవుడు ఏం ఆజ్ఞాపించినాడు? గుర్తు వేయమని. అంటే గుర్తు అంటే ముద్ర వేయమని ఎవరు ఆజ్ఞాపించినాడు? దేవుడు ఆజ్ఞాపించింది కాబట్టి దూతలు వచ్చి ముద్ర వేస్తున్నాడు. ఎఫెసు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. వాగ్దానం చేయబడిన దేని చేత ముద్రింపబడినంట? ఆత్మ చేత. ఇప్పుడు ముద్రలు ఎక్కడ వేస్తున్నాడు? ఇప్పుడు బ్రదర్ నాకు ముద్ర కనిపించట్లేదు, శరీరాన్ని కాదు, దేనికి ముద్ర వేస్తున్నాడు? ఇప్పుడు ఈయన నా బిడ్డ. ఇప్పుడు ఇమ్మానుయేల్ ఇస్సాకు అనుకోండి, నా కొడుకు అని ఎట్లా రుజువుపడుతుంది? వాళ్ళు నా ముద్ర ఉంది. ఏ ముద్ర ఉంది? నా స్వరూపం ఉంటారు. రెండోది నా రక్తం ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేస్తే వాళ్ళు ఏం వెళ్తుంది? అది పైకి కనిపిస్తుందా లోపడదా? సేమ్ వే ఇప్పుడు మనము ఏంటిది? స్పిరిట్లో దేవుడు ఏం చేస్తున్నాడు? ముద్రిస్తున్నాడు. ఆత్మలో దేవుడు ఏం చేస్తాడు? ఎఫెసు 4వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 20వ వచనం, 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏందంట? ఫస్ట్ ఏమన్నారు? పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దుఃఖపడతాడు? ఎలా దుఃఖపడతాడు? ఎందుకు దుఃఖపడతాడు? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి అమ్మా. మనము ప్రార్థన చేయకపోతే దుఃఖపడతాడు. ఓకే, ఇంకా పాపం చేస్తే దుఃఖపడతాడు. ఓకే. పరిశుద్ధాత్ముడు ఎందుకు దుఃఖపడతాడంటే మనం ఆయన మాట వినకపోతే దుఃఖపడతాడు. ఆయన చాలా సెన్సిటివ్. అంటే హోలీ స్పిరిట్ గాడ్ ఏంటిది? సెన్సిటివ్. ఆయన మాట వినకపోతే, ఆయన వ్యతిరేకంగా అడుగులేస్తే, ఆయన వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన చాలా హర్ట్ అవుతాడు. కాబట్టి పరిశుద్ధాత్ముని మనం దుఃఖపడ్డ కానీ పరిశుద్ధాత్ముని దుఃఖపరచొద్దు. ఓకే, నెక్స్ట్ దాని కింద ఉంటుంది చూడండి. ఇంకా విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏం పడి ఉన్నామంట? ముద్రింపబడి ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు
ఒకటి, నీకు రక్షణ అనే ముద్ర ఉంది. ఈ ముద్ర ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ. మనం ఇప్పుడు లాస్ట్ టైమ్స్లో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు దూతలు బయలుదేరారు. దేనికి బయలుదేరారు? వాళ్ళు ముద్రించడానికి బయలుదేరారు. ఇప్పుడు నీలో దేవుని ఒక ముద్ర రావాలంటే నీలో ఏం కనిపించాలి? సో ఇప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో పక్కకు పెట్టేస్తే, దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడితే, ఇప్పటి నుండి నువ్వు ఏం చేయాలి? ఫలాలు ఫలించడానికి ప్రారంభం వచ్చి. ఎందుకంటే నీకు పక్కోడితో పగ ఉంటే పక్క పెట్టు. లేకపోతే ఈ పగ వలన నీ ముద్ర ఏమవుతుంది? మిస్ అయిపోతుంది. ఏమవుతుంది? నువ్వు అనవసరంగా ఈయనతో గొడవలో బిజీ అయిపోయినా సాతాన్ గాడు ఏం చేస్తాడంటే నీ కరెక్ట్ వర్క్ చేయనీయకుండా రాంగ్ వ్యక్తులు కలిపి పెట్టి నీకు ఆ పనిలో వెళ్ళకుండా నీకు బిజీ పెట్టేస్తాడు. నేను చెప్పింది అర్థమైందో లేదో మీకు? ఇప్పుడు నేను ఏంటిది, చర్చ్కి వచ్చి ప్రార్థన చేసి వాక్యం చెప్పాలి, ఆరాధన నడిపేయాలని దేవుడు నాకు కేటాయిస్తే, నువ్వు వెళ్ళు చర్చ్కి వెళ్ళి ప్రార్థన చే, వర్షిప్ చే, అందరికీ విడుదలిస్తా, దీవెనిస్తా అని చెప్పినప్పుడు నేను దేవుని మార్గాల్లో వస్తున్నప్పుడు సాతాన్ గాడు ఏం చేస్తాడో తెలుసా? హెడ్డకైనా పుట్టిస్తాడు. లేనిపోని ఎవరితోని సంబంధం లేని గొడవను తీసుకొచ్చి నా మీద పెట్టేస్తాడు. ఎందుకు? నాకు దేవుడు చెప్పిన పని చేయకుండా వాడు ఏదో పడతాడు. ఈ సమయంలో నేనేం చేయాలి? ఓహో, ఇది అపవాది నుండి వస్తుంది, దేవుడు పని చేయకుండా అని చెప్పేసి అయ్యో అని చెప్పి కాకుండా దానికి ఏం చేయాలి? ఓకే అని చెప్పి మళ్ళీ వచ్చి డీల్ చేస్తా అని చెప్పి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. దానికి పట్టించుకోవద్దు ముందుకు. అప్పుడు నేనేమైతా? దేవుడు చెప్పిన పనులు లేదనుకో, సాతాను గాడు ఏం చేస్తా, దేవుడి చిత్తం నుండి వాడు తొలగించడానికే చూస్తుంది. కాబట్టి ఇప్పుడు నీ ముద్ర నువ్వు మిస్ కావద్దు. ఏం కావద్దు? దేవదూతలు వచ్చి నీకు ఈ వారం వేస్తారా, వచ్చే వారం వేస్తారా, వచ్చే నెల వేస్తారా, ఎప్పుడో వాళ్ళు దొంగ వాళ్ళే వచ్చి టక్కని ముద్ర వేస్తారు. ఎప్పుడు వేస్తారో? కానీ ముద్ర వేసే టైంలో నువ్వు ఎలా ఉండాలి? దేవుడికి అందుబాటులో ఉండాలి. నీ దగ్గర ఫలాలు కనిపించాలి. అర్థమైందా? నువ్వు దేవుడికి ఏముండాలి? దేవుడు ఒకవేళ నీకు ఇక్కడ ఉండమంటే ఇక్కడనే ఉండాలి. ఇటు వెళ్ళామనుకో ముద్ర మిస్. ఇక్కడ ఉండమంటే ఇక్కడనే ఉండాలి. అక్కడ ఇక్కడికి ఏమవుతుందంటే చాలా అవుతుంది. ఏలియాకి దేవుడు ఏమన్నా కెరేబు వాగ్దానం అక్కడనే ఉండాలి. ఎందుకు? దేవుడు చెప్పిన అపార్ట్మెంట్ టైంలో దేవుడు ఈయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి రైట్ టైంలో రైట్ వ్యక్తిని పంపిస్తాడు. పంపించడం నువ్వు లేవనుకో, పంపించిన బ్లెస్సింగ్స్ రిటర్న్ వెళ్ళిపోయి, ప్రభా నువ్వు అక్కడ ఏలియా అన్నావు, వాడు ఏలియా లేడు ప్రభా అన్నాడు అనుకో, అయ్యో నేను ఏలియాకి అక్కడ ఉండమన్నా కదా అని అంటాడు దేవుడు. మిస్. సో కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఫలాలు ఏం చేయాలి? ఫలాలు ఫలించడంలో ఉండండి. ఎందుకంటే ఏ టైంలో ఆ ప్రతిదానికి మళ్ళీ సమయం దాటిపోయిందంటే మళ్ళీ తెలియదు. కాబట్టి దూతలు ఏం చేస్తున్నారు? స్పిరిట్లో ముద్రిస్తున్నారు. కాబట్టి ఈ ముద్రించే టైంలో నీ దగ్గర నువ్వు ఫలాల గురించి చూడు, మిగతా దాని గురించి చూడకు. నీకు పక్కోళ్ళతో గొడవ ఉంటే తర్వాత చూసుకుందాం, పక్కకు పెట్టు. పక్కోళ్ళు కూడా పక్కకు పెట్టు, ఫస్ట్ నీ గొడవ చూడు. ఏంటిది? దేవుని చేత నువ్వేం చేయబడాలి? అయ్యో కష్టమండి, నీ ఇష్టం మరి. ఓకే, అందరం నిలబడదాం. దూతలు బయలుదేరినారు ముద్రించడానికి. దూతలు వాళ్ళు రూల్స్ పాటిస్తారు, దేవుని ఒక ఆజ్ఞని పాటిస్తారు. ఇప్పుడు ఆ ముద్ర నీకు పడాలి అంటే నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించు. దేవుడు ఎక్కడ చెప్తే అక్కడ ఉండు. దేవుడు ఏది చెప్తే అది చేయి, ఏది వద్దంటో అది మాని. ఒకడికి హెల్ప్ చేయొద్దన్నవా చేయక్, ఒకడికి హెల్ప్ చేయమన్నాడా చేయి. నీ ఓన్గా చేస్తే దానికి నువ్వే ఉత్తరవాదివి. దేవుడు ఒక వ్యక్తికి శిక్షించినప్పుడు నువ్వు వెళ్ళి సహాయం చేస్తే ఆ శిక్షకు నువ్వు పాత్రుడవుతావు. ఆ వ్యక్తి బాగుపడాడు కానీ నువ్వు అది.
దేవుడు శిక్షించిన వ్యక్తి నువ్వు దూరం ఉంటే నీకు ఆరోగ్యానికి మంచిది. ఈ సమయంలో దేవుడు ముద్రిస్తున్నాడు. ఫస్ట్ నీ మీద ముద్ర తెచ్చుకో, తర్వాత సంగతి వేరేల మీద. ఫస్ట్ నీవు. ఇది ముద్రించే సమయము. దూతలు బయలుదేరారు. అపవాదిగాడు అనవసరంగా నీ ప్లేస్లో ఉండకుండా, నీకు దేవుడు చెప్పిన పని చేయనివ్వకుండా అనవసరమైన దానిలో వాళ్ళు లాగుతూ ఉంటాడు. ఎందుకంటే నీకు ముద్రించుకోకుండా. తర్వాత నీ ముద్ర టైం అయిపోతే ఆ పరిస్థితి చక్కబడతాయి, కానీ నువ్వు ముద్ర మిస్ అయిపోతావు. నీ ముద్ర మిస్ చేసుకోకు. దేవుడు దూతలు వచ్చి ముద్రించినప్పుడు నీకు ఎక్కడుండే ఏమైనా పరిస్థితులు కానీ, నువ్వు నేను దేవుళ్ళం కాము. దేవుళ్ళగా మనము చేయకూడదు. దేవుడికి తెలుసు ఆయన సమస్తమైన కంట్రోల్లో ఉన్నాడు. అన్ని పరిస్థితులను కంట్రోల్గా చేయగల దేవుడు. ఈ సమయంలో దేవుడు ముందే నీకు చెప్పినాడే, ముందే దేవుడు చెప్పేస్తున్నాడు. ఏమని? క్వశ్చన్ పేపర్ ముందే లీక్ అయిపోతుంది. దేవుడు బిడ్డలకు దేవుడు ఇంత గ్రేస్ ఇచ్చాడు, ముందే క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తున్నాడు. అనవసరమైన వాళ్ళ వెళ్ళకు. ఇది ముద్రించే సమయం. నువ్వు ముద్ర పొందుకో ఫస్ట్. నువ్వు ముద్ర పొందుకోకుండా సాతాను గాడు అనేకమైన పన్నాకాలు పడుతూ ఉంటాడు. గ్రహించు. ఆ ముద్ర నీళ్ళ నుండి మిస్ అయిపోయిందా, వాడన్నీ విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ పరిస్థితులు అన్నీ చక్కబడిపోతాయి. కానీ ఆ పరిస్థితులు ఎట్లా చక్కబడతాయి? నువ్వు ముద్ర వేయించుకున్నా చక్కబడతాయి, ముద్ర వేయించుకోకుండా ఆ పరిస్థితులు చక్కబడతాయి. కానీ నువ్వు అపవాదులు వలలో చిక్కున్నావా, నీవు ముద్ర మిస్ అయిపోతావు అంతే, ఇంకేం కాదు. ఆ పరిస్థితులన్నీ చక్కబడిపోతాయి. కాబట్టి నీ ముద్ర మిస్ కాకుండా చూసుకో. ఈ సమయంలో నీ ముద్ర మిస్ కాకుండా చూసుకో. దూతలు బయలుదేరినారు, వాళ్ళ ఆత్మలో ముద్రిస్తా ఉన్నారు. ఇగో దేవుడు బిడ్డ, ఇగో దేవుడు బిడ్డ, ఇగో దేవుడు బిడ్డ అని దూతలు ముద్రిస్తున్నాడు. సాతాన్ గాడు కూడా ఈయన నా బిడ్డ, ఈయన నా బిడ్డ అని కూడా సాతాన్ గాడు కూడా ముద్రిస్తా ఉన్నాడు. ఫలాలు లేకపోతే సాతాన్ గాడు ముద్ర పడుతుంది, ఫలాలు ఉంటే దేవుని ఒక ముద్ర పడుతుంది. కాబట్టి ఈ సమయంలో నువ్వు ఫలించడానికి నీలో ఫలాలు దేవుడు దర్శించే సమయం ఆసన్నమైంది. అంజురపు చెట్టు అనుకోలేదు దేవుడు ప్రభు నన్ను దర్శిస్తాడని చెప్పేసి సడన్ గా వచ్చి దేవుడు దర్శించి చూస్తే ఒక్క ఫలము లేదు. ఇప్పుడు కూడా దేవుడు సడన్ గా నీ దేవుడు ఎప్పుడు రావస్తాడో తెలియదు. రాత్రిపూట వస్తాడా పగలపూట తెలియదు. ఫలాలు, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును కొట్టివేనరికి అగ్నిగుండలు వేయబడును అనేసి వాక్యం సెలవిచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు దర్శించే సమయం ఆసన్నమైంది. ఇది ఏ సమయం అంటే, గెహాజీ వెళ్ళి నెహమాన్ దగ్గర బంగారం వెండి తెచ్చుకుంటే ఎలీషా అంటాడు, ఇది పేరు ప్రతిష్టలు ధనము సంపాదించే సమయమా అంటాడు. ఇది ఆ సమయము కాదు, ఇది రక్షణ సమయం. నువ్వు మారమనసు పొందాల్సిన సమయము, నువ్వు ఆత్మ ఫలాలు ఫలించాల్సిన సమయం. కాబట్టి దేవుడు దూతలు ముద్రించడానికి బయలుదేరి ఉన్నారు. ఆ ముద్ర రావాలంటే దూత రా ముద్రించు అంటే రాడు. నువ్వు ఎంత పిలిచినా దూతలు రారు. ఎందుకంటే దూతలు దేవుడు ఒక మాట వింటారు, నీ మాటలు వినరు. వాళ్ళు వచ్చి నీకు ముద్రించాలంటే నీ దగ్గర ఫలాలు కనిపించాలి. నీ దగ్గర ఫలాలు కనిపించినప్పుడే వాళ్ళు వచ్చి నువ్వు ఏమనుకున్న ఫలాలే ఆ దూతలను పిలుస్తారు. ఆ ఫలాలే పిలిచి అప్పుడు నిన్ను ముద్రిస్తారు. వాళ్ళు ఫలాలు లేకపోతే దేవదూతలు ముద్రించారు. కాబట్టి ఈ సమయము నువ్వు ఫలించాల్సిన సమయం. కాబట్టి మంచి ఫలాలు ఫలించు. ఇంత బతుకి
అన్న సామెత నీ జీవితంలో తెచ్చుకోకు. పచ్చగున్నవా, ఎవడు కావాలి? ఫలాలు కావాలి. ఇప్పుడు దేవుడు ఫలాలు చూసే సమయం. ఫలించు. ఆత్మ ఫలాలు చూస్తున్నాడు దేవుడు ఇప్పుడు. ఇప్పుడు ఫలాలు చూస్తున్నాడు. నువ్వు ఫలిస్తే ఆటోమేటిక్గా దూతలు వస్తారు, వాళ్ళు ముద్రిస్తారు, వెళ్ళిపోతారు. ఆ ఫలాలే ఆ దూతల్ని పిలుస్తారు. నువ్వు పిలిస్తే దూతలు రారు. ఆ దూతలకి కేవలం దేవుడు ఒక మాట తెలుసు. దేవుడు మరణ దూతని పంపించినప్పుడు ఒక సైన్ ఇచ్చాడు. ఏ ఇంటి ద్వారబంధం ఏదైతే గొర్రె పిల్ల రక్తం ఉంటుందో ఆ ఇంట్లో హాని చేయొద్దన్నాడు. కాబట్టి ఆ సైన్ని వాళ్ళు ఫాలో అయ్యి ఆ దూత వెళ్ళిపోయినాడు అంతే. ఆ ఇంటి లోపల దూరలేదు. ఐగుప్తులు మా ఇంటికి రాదంటే దూతకు మనుషులతో పనిలేదు, దేవుడు స్వరం. ఇప్పుడు దేవుడు ఇంకో దూతను పంపించాడు. ఏంటంటే, ఇగో నా బిడ్డల దగ్గర ఎవరెవరి దగ్గర ఫలాలు కలిగి ఉన్నారో వాళ్ళకు ముద్రించు అని పంపించినాడు. ఇప్పుడు దూతలు వచ్చి ముద్రిస్తారు. నువ్వు పిలిస్తే వాళ్ళు రారు. వాళ్ళు రావాలంటే నీ దాని ఆత్మ ఫలాలు నువ్వు కలిగి ఉండాలి. పక్కోళ్ళ గురించి పక్కకు పెట్టు, పక్కో సమస్య తర్వాత. ఇప్పుడు నువ్వు ఈ సమయంలో, ఎందుకంటే సాతాను గాడిని ఆ ముద్ర పొందుకోకుండా వాడిని అనేకమైన వాడు డిస్టర్బ్ చూస్తూ ఉంటాడు. నీకు మెంటల్గా డిస్టర్బ్ చేస్తాడు, స్పిరిచువల్గా డిస్టర్బ్ చేస్తాడు, ఫిజికల్గా డిస్టర్బ్ చేసి నీకేదో నువ్వు కృంగిపోయేటట్టు చేస్తాడు, నీకు బాధపడేటట్టు చేస్తాడు. కానీ గుర్తుపెట్టుకో, క్వశ్చన్ పేపర్ నీకు ఆల్రెడీ లీక్ అయ్యింది. నువ్వు అవన్నీ ఏమీ పట్టించుకోకుండా, ఎందుకంటే సమస్తం దేవుడు కంట్రోల్లో ఉంది అని గుర్తుపెట్టుకొని నీవు మటుకు నీవు ముద్ర ఎప్పుడు పడుతుందా అని చూడు. నీ ముద్రలో ఉండు, బిజీగా ఉండు. దేవుడు చెప్పిన పని చేయి, దేవుడు చెప్పిన చోటుండు. నీకు ఇష్టం ఉన్న లేకపోయినా ఇగో దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. నువ్వు చెప్పిన వర్తమానం నీ బిడ్డలకు అందించేసినాను ప్రభా. ఎవ్వరు ముద్ర మిస్ చేసుకోకుండా నీ నుండి వచ్చే ముద్ర నువ్వు దూత పంపించు. ప్రతి ఒక్కరు ప్రభా నీ ముద్ర వేసుకుని కృపందా ఇచ్చేయండి ప్రభా. వెలుగు దూత వేషం కూడా సాతాను దాన్ని ఖండిస్తున్నాము ప్రభా. ఇప్పుడే మా జీవితాలు అపవాది రాకూడదు దాన్ని యేసు రక్తం చేత అని ఖండిస్తున్నాం ప్రభా. నీ కార్యం చేసుకో. నువ్వు వచ్చినప్పుడు మా దగ్గర నీకు ఫలాలు చూసి నువ్వు తిని తృప్తి పొంది ఆంజి కృపందా ఇచ్చేయమని, ఈ విత్తబడిన వాక్యం పంచి నెల మీద నాటబడి అది 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలింపచేయమని బ్లెస్ చేస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.